సినీ వినీలాకాశంలో ధృవతార అందాల నటి శ్రీదేవి ఇక లేరు అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా శ్రీదేవికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. శ్రీదేవి ఈ మరణ వార్త విన్న తర్వాత ఎవరు కూడా భరించలేకపోతున్నారు. ఇక సినిమా రంగంలో అయితే అందరూ ఆమెతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అయితే శ్రీదేవి గారితో దాదాపు 7 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి అదేవిధంగా శ్రీదేవి గారు తీసినటువంటి తమ సొంత బ్యానర్లో తీసినటువంటి సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి కోదండరామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, శ్రీదేవి గారి యొక్క మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా జరిగింది సార్? 5 o'clockకి ఫోన్ చేశారండి మన ఛానల్స్ వాళ్ళే. నేను పడుకున్నాను యాక్చువల్గా. అండి పడుకుని ఉన్నారా మేల్కొని ఉన్నారా అని అడిగారు. చెప్పండి ఏంటి అన్నాను. ఏం లేదు సార్, శ్రీదేవి గారు చనిపోయారు అంటే. శ్రీదేవి గారు చనిపోయారంటే అసలు ఈ హీరోయిన్ శ్రీదేవి అనుకోవట్లే నేను. ఇంకెవరన్నా శ్రీదేవి ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. ఏ శ్రీదేవి అని అడిగాను. మన హీరోయిన్ శ్రీదేవి గారు సార్, ఈరోజు మిడ్నైట్ దుబాయ్లో చనిపోయారు హార్ట్ అటాక్ తోటి అని చెప్పారు. అసలు ఒక 2 నిమిషాలు వదిలేయండి బాబు అని చెప్పి నాకు మైండ్ అంతా ఇదైపోయిందండి అసలు. ఎందుకంటే చాలా అనుబంధం ఉంది మా ఇద్దరికి. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర పనిచేసి ఉంటుంది. నేను చాలామంది హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేశాను, చాలామంది హీరోయిన్లతో పనిచేసి ఉంటాను. ఆ అమ్మాయితో కూడా పనిచేశాను. ఒక కిరాయి కోటిగాడు అనే సినిమా ఫస్ట్ ఫిల్మ్ అది. కృష్ణను శ్రీదేవి, రామరాజ్యంలో భీమరాజు, ఖైదీ రుద్రయ్య, రాధా ఇద్దరు కృష్ణులు, కంచుకాగడ, ఖైదీ, ఇట్లాంటి సినిమాలన్నీ చాలా సినిమాలు చేసాం ఆ అమ్మాయితోటి. షూటింగ్ల సమయంలో కావచ్చు, మిగతా సమయంలో ఎలా ఉండేది ఆమె బిహేవియర్ కావచ్చు, మిగతా ఎలా ఉండేది సార్? ఆ అమ్మాయి బిహేవియరు తప్పు పట్టడానికి వీల్లేదండి అసలు. ఎందుకంటే షూటింగ్ 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు కరెక్ట్గా ఎప్పుడు లేచేదో, ఎప్పుడు రెడీ అయ్యేదో, ఎప్పుడు డ్రెస్సింగ్ చేసుకునేదో మనకు తెలియదు. కానీ 7 o'clock స్పాట్లో ఉండేదండి. స్పాట్లో ఉండి మనం ఏమి చెప్తే అది 200% దాన్ని బెటర్ చేసేదన్నమాట. మేమే అదిరిపోయేవాళ్ళం అసలు. విపరీతమైన అందగత్తి కదా అసలు. బేబీ ఫేసు, ఆ ఫేస్లో ఎప్పుడు ఆ ఫేస్ చూసినా అట్లాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బోరు కొట్టదు. అట్లాగే మంచి అభినయం ఇచ్చాడు భగవంతుడు, మంచి అందం ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, మంచి సక్సెస్ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి 54 years 55 years ఏజ్లో చనిపోవాల్సిన అమ్మాయి కాదండి. ఎందుకంటే చాలా హెల్తీగా ఉన్నది సార్. ఆమె 54 సంవత్సరాలు అన్నా సరే గుర్తుపట్టంతగా అంత ఏజ్ ఉందా అనే విధంగా ఉంటుంది. అంటే సార్, అసలు ఆమె ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండేది, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది? షూటింగ్ సమయంలో మీతో చాలా గడిపి ఉంటుంది, చాలా సంవత్సరాలు మీతో పాటు జర్నీ చేసి ఉంటారు. ఎలా ఉండేది సార్ షూటింగ్ సమయంలో ఫుడ్ హెల్త్ విషయంలో? ఆ అమ్మాయి పెద్ద పట్టించుకునేది కాదండి. హ్యాపీగా మాతో పాటు కూర్చుని నాన్ వెజ్ తినేది, వెజిటేరియన్ ఉంటే వెజిటేరియన్ తినేది. రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు. పెద్ద ఇది తినకూడదు, ఇది తినకూడదు అని అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు. హ్యాపీగా అన్నీ శుభ్రంగా తినేది. మార్నింగు దోశ కానీ ఇడ్లీ కానీ, దాంతోపాటు చేపల కూర కానీ చికెన్ కానీ చేసి పెడితే ఎక్కడన్నా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా తినేది. ఈ మధ్య కొంచెం డైటింగ్ ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకు బాగా బ్రహ్మాండమైన అందగత్తి కదా, ఎందుకు చేసిందో పాపం ఏంటో తెలీదు. ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందో అసలు అర్థం కావట్లేదు. సడన్గా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అండి అసలు. మామూలుగా కమల్ హాసన్ను ఈ అమ్మాయితో ఒక సినిమా చేశాను నేను. అసలు పోటీ పడి చేసిందండి కమల్ హాసన్ తోటి. కమల్ హాసన్ చాలా గొప్ప నటుడు అంటాం కదా, అసలు కమల్ హాసన్ కూడా అదిరిపోయేటట్టు. అంటే అంతకుముందు కూడా చేసి ఉంది అతని కాంబినేషన్లో. నేను కామెడీ ఫిల్మ్ చేశాను అసలు, ఒక రాధా ఇద్దరు కృష్ణులు. బ్రహ్మాండం అండి అసలు, సూపర్గా చేసింది. కానీ అటువంటి నటి అసలు విపరీతమైన గ్రేస్ అండి అమ్మాయికి. అందంతో పాటు మామూలుగా ఎవరైనా నటిస్తారు, డ్యాన్సులు చేస్తారు, అది మామూలే. కానీ అన్నిటితో పాటు అమ్మాయికి విపరీతమైన గ్రేస్ ఉంది మనిషిలో. గ్రేస్ ఉంది, ఈజ్ ఉంది.
అసలు ఏ డ్రెస్ వేసినా కూడా ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన సూట్ అవుతుంది అసలు. అంటే అటువంటి బాడీ అమ్మాయిది. అలాంటి శ్రీదేవి గారు మీరు చివరిగా ఎప్పుడు కలవడం జరిగింది? మీరు అంత జర్నీ చేశారు, ఎట్లా సార్ ఈ చివరి క్షణాలలో ఆమె మీతో ఏమన్నా షేర్ చేసుకుందా? ఎప్పుడు మీరు చివరిసారిగా మాట్లాడడం జరిగింది సార్? నేను ఇక్కడ ఆ తర్వాత బాంబే వెళ్ళిపోయింది అమ్మాయి. బాంబే వెళ్ళిపోతే అక్కడక్కడ ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం. కలిసినప్పుడు ఊరికే సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, ఎట్లా ఉందండి సినిమా ఫీల్డ్, ఇప్పుడు ఎట్లా ఉంది తెలుగు సినిమా ఫీల్డ్ అని అమ్మాయి అడిగేది. బాగానే ఉందని చెప్పేవాడిని. అప్పుడు నేను కొంచెం తగ్గించేశాను సినిమాలు చేయటం. తగ్గించినట్టున్నారు కదా అని అడిగేది. అవునమ్మా, ఎంతకాలం మనం ఉంటాం, ఎప్పుడు ఉండలేం కదా అంటే, అవునండి కరెక్టేను అనేది. రండి ఎప్పుడైనా బాంబే వచ్చినప్పుడు ఫ్లాట్కి రండి, సరదాగా ఒకసారి కూర్చుందాం అని చెప్పి అనేది. పాపం నేను వెళ్ళలేదు ఎప్పుడు, బాంబే చాలా తక్కువ వెళ్తుంటాను. సో అట్లా కుటుంబ విషయాలు కానీ బోని కపూర్ కూడా బాగా తెలుసు నాకు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడితో నేను ఒక హిందీ సినిమా చేశాను. సో ఆ విధంగా ఆ అమ్మాయిని పోగొట్టుకోవడం ఇండియాలో ఉన్న సినిమా ఫీల్డ్కి తీరని నష్టం అండి అసలు. సార్ ఆమె తెలుగు సినిమాల్లో చేశారు, దక్షిణాదిలో కూడా చాలా సినిమాల్లో ఇంత వెలుగొందినటువంటి ఆమె ఒకసారిగా చాలా కాలం తెలుగు సినిమాలకు దూరం అయిపోయి బాలీవుడ్లో స్థిరపడింది సార్. తెలుగు సినిమా పరిశ్రమ ఆమెని మిస్ అయింది అనుకోవచ్చా? ఆ సమయంలో ఆమె లేనటువంటి లోటు ఏమన్నా తెలుగు సినిమా పరిశ్రమలో కనిపించిందా? ఏం జరిగిందంటారు సార్ ఆ సమయంలో? అసలు శ్రీదేవి ఇక్కడ నుంచి ముంబైలో స్థిరపడేటువంటి సమయంలో ఏం జరిగింది సార్? అంటే మ్యారేజ్ చేసుకోవడం అతన్ని చేసుకుంది కాబట్టి బోని కపూర్ని, అక్కడే స్థిరపడింది. పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో స్టాప్ చేసేసింది, ఇంకా సినిమాలు చేయకూడదన్న దీంతో స్టాప్ చేసేసి పిల్లల్ని కానీ వాళ్ళ పోషణ అంతా చూసుకోవాలి కదా, కనీసం అక్కడ పడేయటం కాదు కదా. సో వాళ్ళని పెంచి పోషించి చదువులు చెప్పించి అంత అయిన తర్వాత ఓకే, ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, మనం మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని ఇంగ్లీష్ సినిమా అదరగొట్టి పారేసింది కదా మళ్ళీ. సూపర్ యాక్షన్, అసలు మామూలు యాక్షన్ కాదు అసలు. ఆ అమ్మాయి మామూలు యాక్టర్ కాదండి అసలు, సూపర్ యాక్టర్ అసలు. ఏది చేసినా కూడా బ్రహ్మాండంగా చేసేది. అటువంటి మనిషి లేకపోవడం అనేది నిజంగా జీర్ణించుకోలేని విషయం. థ్యాంక్ యూ అండి. అది చెప్తున్నారు. అంత అందాల నటి శ్రీదేవి గారితో సినిమాలు చేసినటువంటి తాను ఆ విధంగా ఆమె లేరు అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి కూడా తనకు కనిపించిందని చెప్పి ప్రముఖ డైరెక్టర్ కోదండరామ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భట్టుతో సతీష్, HM TV హైదరాబాద్.